సైడ్ ఇక్కడ సార్ చెప్పండి సార్. మీ అందరూ కలిసి ఈ స్క్రిప్ట్ని డెవలప్ చేశారన్నారు, సినిమా పరంగా ఓకే. బట్ వాట్ అబౌట్ మీరు ప్రమోషనల్ వీడియోస్ కొన్ని చేశారు, ఆ ఆలోచన ఎవరిది? మీనాక్షి గారు కానీ, అనౌన్స్మెంట్ కానీ, ఏదన్నా సాంగ్ అనౌన్స్మెంట్ కానీ, కంటెంట్ ఏదొచ్చినా ఒక వీడియో వచ్చేది. సో ఆ ఆలోచన ఎవరిది? ఎవరిది అనిపిస్తుంది మీకు? మీరు చెప్పండి. మీరు గెస్ట్ తీసుకోండి. గెస్ట్ చేయమంటున్నారు, చేయండి ఒకసారి. మీనాక్షి గారు మీరు చేశారా? ఓ అది ఫస్ట్ ప్రోమో వీడియో ఐడియా యాక్చువల్లీ నా లైఫ్తో ది టుక్. అలాగే నేను చెప్పాను కదా ఇందాక, అది నా రియల్ లైఫ్ సీన్స్ ఎగ్జాక్ట్లీ సినిమాలో ఉంది. అలాగే మన ప్రోమో వీడియో కూడా నేను ప్రతి 1-2 వీక్స్ తర్వాత డైరెక్టర్తో ఒక 1 డే ఆఫ్, నాకు ఒక జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది అని, సారీ షాప్ ఓపెనింగ్ ఉంది అని. సో లైక్ అదే ప్రతిసారి మన డేట్స్తో యూర్ టేకింగ్ డే ఆఫ్స్ అని. సో అలా దే గాట్ దట్ ఐడియా, ఒక ఐడియా గుర్తొచ్చింది అండ్ ఒక ప్రోమో వీడియో షూట్ చేశాను. సో అలా మీరు యాక్చువల్లీ అయితే అది తను చెప్పింది నిజమే. జనరల్గా ఏంటంటే నాకు ఈ ప్రమో వీడియోస్ చేయడం రాయడం అనేది నాకు చాలా ఇష్టం. అది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఏజెంట్ టైంలో మాకు మార్కెటింగ్ బడ్జెట్స్ ఉండేవి కాదు, గురుగారికి తెలుసు. సో ఆ టైంలో ఈవెంట్స్కి చేయాలన్నా, ఛానల్స్కి ఏదైనా టీవీ షోస్కి వెళ్దామన్నా కూడా ఎవరు పిలిచేవాళ్ళు కాదు. పోనీ ఒక 5 minutes సెగ్మెంట్ ఇవ్వండి అని అడిగినా ఎవరన్నా ఫేమస్ ఉంటే పిలుద్దామని. ఇంకెలా ఆడియన్స్ని చేరుకోవడం ఎలా అనే ఒక నెసెసిటీ నుంచి ఈ ప్రమోషనల్ వీడియోస్ అనే ఐడియాస్ పుట్టాయి. సో మీరు ఏజెంట్ టైంలో వెళ్ళి చూస్తే కనుక 3-4 వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి ఆ టైంలో. ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాకి అటెన్షన్ రావడానికి కారణం అయ్యాయి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే మనం ఒక మీడియా ఛానల్ పిలుస్తున్నారా లేదా అని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వీలైనంత మన ప్రమో వీడియోస్ మనమే రాసుకుందాం, మనమే దాన్ని ఆడియన్స్ని ఎక్సైట్ చేసేలా చేద్దాం. ఇంకా జాతిరత్నాలు మీకు తెలిసిందే, దాని తర్వాత నుంచి అది క్యాచ్ ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతిసారి ప్రమోషన్స్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ వస్తుంటాయి సోషల్ మీడియాలో, సినిమా కంటే ప్రమోషన్స్ ఏం చేస్తామని చూస్తున్నా అన్న అని చెప్పి. సో ఆ ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. సో ప్రతిసారి కొత్త ఐడియా తీసుకురావడం చాలా కష్టం. మీరు అప్పుడు ఆ జ్యువెలరీ యాడ్ చూశారు, అదేం అలా టక్మని క్రాక్ అవ్వలేదు. తను అన్నట్టు 2-3 సార్లు ఎప్పుడు ఏదైనా షూట్ చేద్దామన్నా కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని అంటే జ్యువెలరీ స్టోర్ ఓపెనింగ్ అని చెప్పేవాళ్ళు వాళ్ళ మేనేజర్. సో నాకు అక్కడ స్ట్రైక్ అయిందనమాట, ఈ జ్యువెలరీ స్టోర్ మీదే మన ప్రమో ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది. సో అప్పుడప్పుడు అలా సెట్ మీద టక్మని ఐడియాస్ వచ్చేస్తాయి. అంటే ఈ ట్రెండ్ నవీన్ పోల్శెట్టి మొదలెట్టారు చెప్పాలంటే, అంతే కదా తెలుగులో? నేను ఎప్పుడు చెప్పానండి అది? ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది, అలా ఏం లేదు. మన హిందీ సినిమాల్లో కానీ తెలుగులో కానీ అలా మనం ఏది మొదలెట్టామో అలాంటిది ఏమి ఉండదు. మనం ఏది మనకి వర్కౌట్ అయింది ఏది చేసుకున్నాం అనేది అంతే. అంటే జోగిపేట్ శ్రీకాంత్ అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్. మీకు చెప్పాలంటే నవీన్ పోల్శెట్టి సినిమా చేస్తున్నాడంటే జోగిపేట్ శ్రీకాంత్ను దాటి చేయాలి అని మీరు స్క్రిప్ట్ చేసేటప్పుడు దాన్ని మీరు మైండ్లో పెట్టుకుని చేస్తారా? లేదు, దాటాలని మైండ్లో పెట్టుకోను, డిఫరెంట్గా ఉండాలని మైండ్లో పెట్టుకుంటా.